సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ సిబ్బంది రోగుల వద్ద చేతివాటం చూపుతున్నారు. డెలివరీ కోసం వచ్చిన వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వార్డ్ బాయ్ నుంచి వైద్యం చేసే సిబ్బంది వరకు రోగుల వద్ద నుంచి బాహాటంగానే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ గర్భిణికి సిజేరియన్ చేసి వారం రోజులు గడుస్తున్నా కుట్లు సరిగా వేయకపోవడంతో చీము పట్టి ఇబ్బందికి గురవుతోంది. డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ కూడా డబ్బులు వసూలు చేయడమేంటని రోగులు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ జిల్లాలోనే ఇలాంటి దుస్థితి ఉంటే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. ఇదే విషయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ని మీడియా వాళ్లు సంప్రదించగా అన్న అవకతవకలపై కమిటీ వేసి అలాంటివి వాటికి పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేస్తానని తెలిపారు. కేసీఆర్ పిక్కిచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇంటి దాకా తీసుకొస్తుంది. 10 వచ్చిన ఫస్ట్ 10 వస్తే నొప్పి అని మొత్తం ఓన్లీ చెకప్ కానీ వస్తే అడ్మిట్ చేసుకొని 10 నుంచి 11 వరకు నొప్పులు తీపించి మొత్తం నొప్పులు తీపించి ఎంత ఘోరం ఉన్నది. ముక్కిపోయింది, మాడిపోయింది అన్నము నాకు చూపిస్తున్నారు. ఇక ఇది సామాన్య మానవులే తినరు. పేషెంట్ లేడికెళ్ళి తింటారు. పచ్చి బాధ్యతలు బాయ్ కొద్దిగా మానవత్వం కూడా ఉండాలి కదా వాళ్ళకు. కాంట్రాక్టర్ను మీరు అడగాలి కదా. పచ్చి బాలంతలు డెలివరీ అయ్యి 2 రోజులు 3 రోజులు కాలేదు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ పెడితే ఎట్లా? సూపరింటెండెంట్ అండి, నాకు పొద్దున్నే ఈరోజు ఉదయాన్నే ఒక కంప్లైంట్ వచ్చింది. ఫుడ్ ప్రాబ్లం అని. పోస్ట్ ఆఫ్ బాలింతలకు సరిగ్గా ఆహారం ఇవ్వట్లేదు, గుడ్లు వాసన వస్తున్నాయి అని నాకు పొద్దున్నే 8 o'clock 8:15కు కంప్లైంట్ వచ్చింది. రాత్రి భోజనం కూడా లేట్ ఇచ్చారని, 6 గంటలకు ఇవ్వాల్సిన భోజనం 9 గంటలకు 9:30కి ఇచ్చారని నాకు ఒక కాల్ వచ్చింది. వెంబడే నేను దాని మీద ఫోన్ చేశాను, కనుక్కున్నాను. వాళ్ళు వాస్తవానికి వాళ్ళు ఇవ్వాల్సిన ఫుడ్